హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? లంచ్లోకి ఈజీగా, ఎంతో హైజీనిక్గా, కేవలం ఇంట్లో ఉండే వాటితోనే దొండకాయ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఫ్రెండ్స్? మన దొండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఒక అర కేజీ వరకు దొండకాయలని తీసుకుని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. ఇలానే కట్ చేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్, రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ, అలాగే చిన్న చింతపండు, ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ధనియాలను తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా? మన దొండకాయ ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని, ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న శనగపప్పును వేసి కాస్త వేయించుకోవాలి. దోరగా, అంటే మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలని అర్థం ఫ్రెండ్స్. ఈ విధంగా వేయించుకున్నాక మనం ముందుగా తీసుకున్న ధనియాలను, అలాగే జీలకర్రని, మెంతుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా మాడిపోకుండా లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేయించుకున్న దాన్ని బట్టి దీని రుచి అనేది ఆధారపడి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగాయో కదా. ఇలా వేగిన వాటిని చల్లారడానికి రెడీగా పక్కన పెట్టుకుని మన దొండకాయ ఫ్రైకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. మనం దినుసులన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి చల్లారేలోపు మనం ఈ విధంగా ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకుని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త హీట్ ఎక్కనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దొండకాయ ముక్కల్ని వేయించుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అర కేజీ దొండకాయ ముక్కల్ని ఈ విధంగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం అన్ని ముక్కల్ని యాడ్ చేసుకుని ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపుని, రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా 1/4 టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పుని నేను ఇక్కడ ఈ టైంలోనే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తర్వాత రుచిని చూసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పుని, పసుపుని తీసుకుని రెండింటిని చక్కగా ఈ విధంగా దొండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకుని మూత పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కాసేపు ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కాస్త దొండకాయ ముక్కలు అనేవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి. మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నామంటే దొండకాయలు అనేవి చాలా చక్కగా వేగుతాయి ఫ్రెండ్స్. అలాగే లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ క్విక్గా తొందరగా ఏదైనా అయిపోవాలి అనుకుంటే దొండకాయలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది, అంటే దొండకాయ ఫ్రై అనేది. మన దొండకాయలు వేగేలోపు మనం ముందుగా వేయించుకున్నామని చల్లారిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడం కోసం ఈ విధంగా చిన్న మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించుకున్నవి, అలాగే మనం ముందుగా తీసుకున్న చిన్న చింతపండుని కూడా వేసి ముందు కాస్త ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకుందాం పొడిలాగా. ఈ విధంగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఎంత మెత్తగా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లిని, అలాగే ఉల్లిపాయని కూడా వేసుకోవాలి. 4 రెబ్బల వెల్లుల్లిని, అలాగే ముందుగా తీసుకున్న ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకొని కాస్త కోర్స్గా లేదంటే ఫైన్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుందాం. మేము తినే కారాన్ని బట్టి ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. కారాన్ని తీసుకున్నాక నేను కాస్త ఫైన్గానే గ్రైండ్ చేశాను ఫ్రెండ్స్, మీరు కాస్త కోర్స్గా కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని రెడీగా పేస్ట్ని పక్కన పెట్టి దొండకాయ అనేది వేగిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కలుపుకుంటూ మూత పెట్టుకుని వేయించుకుంటే ఈ విధంగా దొండకాయలు అనేవి చక్కగా వేగుతాయి ఫ్రెండ్స్. అలాగే మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే వేగకుండా మాడిపోతాయి ఫ్రెండ్స్. అందుకనే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఈ విధంగా చక్కగా వేగుతాయి మన దొండకాయలు అనేవి. మీకు దగ్గరగా చూపించాను కదా. ఇలా వేగిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత
ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ని తీసుకోవాలి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని మనం వేయించుకున్న ముద్ద ఏదైతే ఉందో, అంటే మనం గ్రైండ్ చేసుకున్న ముద్ద ఏదైతే ఉందో దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అన్ని కొన్ని అంటే పోపు దినుసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఒక చిన్న మిరపకాయని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న వెల్లుల్లిలోంచి 4 రెబ్బల్ని ఉంచుకున్నాం కదా, దాన్ని కాస్త క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా తీసుకోవాలి. ఈ టైంలో మీకు నచ్చితే కనుక కాస్త ఇంగువని కూడా వాడచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఇంగువ అనేది ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్దని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ కాస్త ఆయిల్లో ఈ ముద్ద అనేది ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ముద్ద ఫ్రై అయిన దాన్ని బట్టే మన కర్రీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ కూడా ఈ ముద్దలోకి యాడ్ చేసుకోవాలి. అంటే ఉల్లిపాయ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలని అర్థం ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా కలుపుకుని దొండకాయ ముక్కలకి పేస్ట్ అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes వేయించుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మన దొండకాయ ఫ్రై అనేది ఎంత చక్కగా వేగుతుందో కదా. ఇలా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఫైనల్లీ కాస్త కొత్తిమీరని అలాగే కాస్త కోకోనట్ పౌడర్ని అంటే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా రుచి చాలా బాగుంటుంది. ఇలా రెండింటిని వేసి కలుపుకుంటే మన వేడి వేడి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మన దొండకాయ ఫ్రై అనేది ఎంతో హైజీనిక్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కేవలం ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే దొండకాయ ఫ్రైని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ దొండకాయ ఫ్రై అన్నంలోకే కాదు ఫ్రెండ్స్, చపాతీలోకి కానీ దోశలోకి కానీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దొండకాయ నేను తినను అనే పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో దొండకాయలు ఉన్నప్పుడు చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మరొక్కసారి కూడా అడిగి మీతో చేయించుకుంటారు. అలాగే ఫ్రెండ్స్, మీకు కనుక మా ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.